కలకత్తాలోని ఆర్జేకర్ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్న వైద్యురాలిపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేయడం దారుణమైన ఘటనని, దీనిని ప్రతి పౌరుడు ఖండించాలని మంగళగిరి ఎయిమ్స్ వైద్యులు కోరారు. ఈ మేరకు ఆదివారం ఎయిమ్స్ ప్రాంగణం నుండి మంగళగిరి అంబేద్కర్ సెంటర్ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రజా ఆరోగ్య ఐక్యవేదిక నాయకులు, ఎయిమ్స్ ఆటో స్టాండ్ యూనియన్ నాయకులు సంఘీభావంగా ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్ కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఇతరుల ప్రాణాలు రక్షించే వైద్యులకే రక్షణ లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. అనంతరం కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులు మాట్లాడుతూ కలకత్తా ఘటనలోని నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించి ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా చూడాలని కోరారు. నమస్కారం అండి. ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరఫున మేము ఈ శాంతియుతమైన ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఏదైతే దుర్ఘటన జరిగిందో, ఎంత ఘోరమైన దుర్ఘటన జరిగిందో మనందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా మనం అందరికీ చూస్తున్నాము. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థిని అత్యాచారం చేసి అన్యాయంగా చంపివేయబడినది. దీనికి సంబంధించి మా నిరసన తెలుపుతున్నాం అందరము. మేము ప్రొటెస్ట్ చేస్తున్నది కారణం ఏంటంటే, మాకు అర్జెంటుగా సత్వరంగా చాలా తొందరగా న్యాయం చేయాలనేది మేము కోరుకుంటున్నాము. నిష్పక్షపాతంగా దర్యాప్తు అనేది జరగాలి. ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లు గురవ్వకుండా నిష్పక్షపాతంగా జరిగి ఆ దుండగుల్ని అతి కఠినంగా శిక్షించాలి. అప్పుడే మిగతా వాళ్ళకి ఈ బాధ అనేది తెలుస్తుంది, దీని మీద భయం అనేది పుడుతుంది. అలాగే ఇటువంటి పునరావృతం కాకుండా మనకు సిపిఏ యాక్ట్ అనేది మనము కోరుతున్నాము. వైద్యులందరికీ ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో పనిచేసినా కూడా మనకు ఈ సిపిఏ యాక్ట్ అనేది ఉండడం వల్ల ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. దీనికోసము పబ్లిక్ అందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాము. పబ్లిక్ అందరూ ప్లస్ మీడియా మిత్రులు మాకు సహకరించింది. మేము ఇది సక్సెస్ఫుల్గా చేయలేము. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని, మా బాధని అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేయవలసిందిగా మేము అందరినీ కోరుచున్నాము. नमस्कार, हम एम्स मंगलगिरी से ज्वाइन हुए हैं प्रोटेस्ट में। जो आपको पता है, पूरी जनता को पता है, आरजीकर मेडिकल कॉलेज में क्या हुआ, उत्तराखंड नर्सिंग एक नर्सिंग ऑफिसर के साथ क्या हुआ, ये कब तक चलेगा, यही हम सबका सवाल है। और आगे हमारी सरकार का क्या एक सबसे बड़ा स्टेप होने वाला है, जो आगे कभी भी ऐसा जो ये काम किया है उन्होंने, वो कभी भी आगे रिपीट ना कर सके फ्यूचर में। तो हम अपने सरकार से यही गुजारिश करते हैं कि ऐसा कानून लाए और हम सारे जितने भी स्वास्थ्य कर्मचारी हैं उनको सेंट्रल प्रोटेक्शन एक्ट मिले और हम सबको एक सुरक्षा मिले काम करने के लिए। सब जो महिलाएं हमारी स्वास्थ्य कर्मी हैं उनको एक सुकून मिले काम करते हुए, और वो अच्छे से अपनी स्वास्थ्य सेवाएं दे पाएं पब्लिक को। थैंक यू, नमस्कार। నర్సింగ్ ఆఫీసర్ మంగళగిరి నర్సింగ్ అసోసియేషన్ నుంచి జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఇది కేవలం ఒక డాక్టర్కి మాత్రం కాదండి. ఈ డాక్టర్కి మాత్రం కాక ఇక్కడ ఉన్న మేము ఎవరైనా నర్సింగ్ ఆఫీసర్స్, హౌస్ కీపింగ్ స్టాఫ్స్, సెక్యూరిటీ స్టాఫ్స్ అనే అందరూ ఇక్కడ మేము జాయిన్ అయి ఉన్నాము. ఇక్కడ జరిగింది ఇంకొకసారి జరగకుండా ఉండాలని అంత కఠినంగా ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు చేసిన 4 గోడ మధ్యలో చేసిన విషయాన్ని అందరి ముందులో, పబ్లిక్ ముందులో వాళ్ళకి శిక్షించే వాళ్ళు పనిష్మెంట్ ఇస్తే మళ్ళీ ఇంకోటి జరగదు. చిన్న పిల్లల నుంచి అందరికీ జరుగుతుంది ఇలాంటి విషయం. ఎవరికీ భయం లేదు కాబట్టి ఇది మళ్ళీ జరుగుతూ ఉంటుంది. భయం వచ్చేలాగా ఒకసారి పనిష్మెంట్ ఇస్తే సరిపోతుంది. మాకు ఇక్కడ ఈ అమ్మాయికి ఇక్కడ ఆర్జీకేర్ కాలేజ్లో జరిగిన ఒక డాక్టర్కి జరిగింది, ఇంకొకసారి ఎవరికీ జరగకూడదండి. ఇలాగే ఉత్తరాఖండ్లో కూడా ఒక నర్సింగ్ ఆఫీసర్ కూడా ఇలాగే జరిగింది. ಡ್ಯೂಟಿ ಫಿನಿಶ್ చేసి వాళ్ళ ఇంటికి ಹಾಸ್ಪಿಟಲ್ ಅನ್ನೋದು ಒಂದು ಗುಡಿ. ಆ ಗುಡಿಯಲ್ಲಿ ಅಷ್ಟು ದಾರುಣವಾಗಿ ಒಬ್ಬ ಮಹಿಳೆ ಹತ್ಯೆ ಆಗುವುದು ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ಇನ್ನು ಸಹಿಸಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ಇದಕ್ಕೆ ನಾವು ಒಂದು ಫುಲ್ ಸ್ಟಾಪ್ ಬೇಕೇ ಬೇಕು. ಯಾಕೆ ನಾವಿಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟು ಓದಬೇಕು? 36 ಗಂಟೆ ಆ ಹುಡುಗಿ ಸೇವೆ ಮಾಡಿದ್ದಾಳೆ, ಆದಮೇಲೆ ಇದನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಎಲ್ಲುಂಟು ನ್ಯಾಯ? 3 ವರ್ಷದಿಂದ 90 ವರ್ಷ ಮಹಿಳೆವರೆಗೂ ಯಾರಿಗೂ ರಕ್ಷಣೆ ಇಲ್ಲ. 78 ವರ್ಷ ಆಯಿತು ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ಬಂದು. ನಾವು ಎದಕ್ಕೆ ಹೋರಾಡ್ತಾ ಇದ್ದೀವಿ? ಎದಕ್ಕೆ ಮಾಡ್ಬೇಕು ನಾವು ಇದನ್ನೆಲ್ಲ? ಒಂದು ರೋಗಿಗೆ ಸೇವೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾಗ ಈ ದಾರುಣ ಆಗಿದೆ. ಇದು ಸಹಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯನೇ ಇಲ್ಲ. ಇದಕ್ಕೆ ಒಂದು ಸರಿಯಾದ ರಕ್ಷಣೆ, ಆಮೇಲೆ ಸೆಂಟ್ರಲ್ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಆ್ಯಕ್ಟ್ ಬರಲೇಬೇಕು. ಯಾರು ತಪ್ಪು ಮಾಡಿದ್ದಾರೆ ಅವ್ರಿಗೆ ಶಿಕ್ಷೆ ಆಗಲೇಬೇಕು. ಅಲ್ಲಿವರೆಗೂ ನಮ್ಮ ಹೋರಾಟ ನಡೆಯುತ್ತೆ. ಆ್ಯಂಡ್ ನಾನು ಇನ್ನೊಂದು ಹೇಳ್ತೀನಿ, ಇದು ನಮ್ದಷ್ಟೇನಾ? ನಿಮ್ದಲ್ಲ ಅಲ್ವಾ? ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಹೆಣ್ಮಕ್ಳು ಇಲ್ವಾ? ಅವ್ರು ಹೊರಗೆ ಹೋಗ್ತಾ ಇಲ್ವಾ? ಅವ್ರಿಗೆ ಬೇಡವಾ ರಕ್ಷಣೆ? ಮತ್ತು ಯಾಕೆ ಅವ್ರನ್ನ ಕಲಿಸ್ತಾ ಇದ್ದೀರಾ? ಅವ್ರನ್ನೆಲ್ಲ ಮತ್ತೆ ಅಡುಗೆ ಮನೆಯಲ್ಲಿ ಸರಿಸ್ಬಿಡಿ. ಎಲ್ಲ ಬರೀ ಗಂಡಸರೇ ಇರಲಿ, ಹಾಗೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಅನ್ಸುತ್ತೆ. ಈಗ ಮಾಡಬೇಡಿ. ಇದು ರಿಕ್ವೆಸ್ಟ್. ನೀವೆಲ್ಲರೂ ಸಹ ನಮ್ಮ ಜೊತೆಗೆ ಬನ್ನಿ. ಇದು ಒಂದು ರಿಕ್ವೆಸ್ಟ್. ಪ್ಲೀಸ್ ಕಮ್, ಪ್ಲೀಸ್ ಜಾಯಿನ್ ದಿಸ್ ಪ್ರೊಟೆಸ್ಟ್. ಪ್ಲೀಸ್ ಮೇಕ್ ದಿಸ್ ಬಿಗ್ ಅಂಟಿಲ್ ವಿ ಗೆಟ್ ದ ಸೆಂಟ್ರಲ್ ಪ್ರೊಟೆಕ್ಷನ್ ಆ್ಯಕ್ಟ್ ಆ್ಯಂಡ್ ಅವರಿಗೆ ಶಿಕ್ಷೆ ಆಗಲೇಬೇಕು. ಜೈ ಹಿಂದ್.